థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్. మొదటగా బీవీఆర్ టీవీ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు తెలంగాణ పరిస్థితి చూస్తే అగమ్య గోచరంగా ఉంది. మొదటగా తెలంగాణలో టోటల్గా రాజకీయం అంటే తెలని రోజులలో ఎన్టీ రామారావు వచ్చి 1982లో పార్టీని నిర్మాణం చేసి 9 నెలల్లో పార్టీ నిర్మాణం చేసి ప్రపంచ రికార్డు సృష్టించి అధికారంలోకి వచ్చిండు. అప్పుడు ఈ పార్టీ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రజలే దేవుళ్ళు, గ్రామాలే దేవాలయాలు అనే ఉద్దేశంతో ఎన్టీ రామారావు గారు స్థాపితం చేసిండు. బడుగు బలహీన వర్గాల కొరకే ఈ పార్టీ నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత ఎన్టీఆర్ వచ్చిన తర్వాత రాజకీయం అంటే ఏందనేది ప్రతి విలేజ్లో కూడా ప్రతి గ్రామాన తెలిసిపోయింది. తర్వాత ఎప్పుడు ఎవరు అధికారం అంటే ఏందో తెలియని వాళ్ళు, మంత్రులు అంటే తెలియని వాళ్ళు, ఎమ్మెల్యేలు అంటే తెలియని వాళ్ళకు అందరినీ అక్కున చేర్చుకొని కులం సంబంధం లేకుండా బడుగు బలహీన వర్గాలందరికీ పోస్టులు ఇచ్చి పదవులు ఇచ్చి ఒక సునామీ సృష్టించిండు మన ఎన్టీ రామారావు గారు. అట్లాగే ఎన్టీ రామారావు పెట్టినప్పుడు అందరూ ఏదో అనుకున్నారు, కానీ నిజానికి కళామ తల్లికి పుత్రుడు. తర్వాత అదే ఫీల్డ్ కాకుండా రాజకీయానికి వచ్చినా కూడా తన 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 పేరును ఒక ముద్ర వేసుకున్నాడు. తర్వాత రాజకీయ రంగంలో సినీ ఫీల్డ్ అనే మరిపించి అభివృద్ధి కార్యక్రమాలని అనేక సంచలన నిర్ణయాలు తీసుకొని ప్రజలకు సేవ చేయడం జరిగింది. అలాంటి మహానుభావుని పార్టీలో మేము ఉన్నందుకు మేము గర్విస్తున్నాం. సార్, ఇప్పుడు తెలంగాణలో టీడీపీ ఒంటరిగా బరిలో ఉంటుందా, లేకపోతే ఇక్కడ కూడా కూటమి ఫామ్ చేస్తారా? ఎప్పుడైనా ఇప్పుడు ప్రజాదరణ ఎవరికి ఉంది అంటే తెలుసు మీకు. గతంలోనే ప్రతి పార్టీ నాయకులు అంటే కాంగ్రెస్ నాయకులు కానీ, బీఆర్ఎస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ తెలంగాణ అనుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అభివృద్ధి అంటే ఎవరు చేశారు అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీకే చెందింది. ఆ విషయం ఘంటాపదంగా అంటే బహిరంగ సభలలో కూడా ఇప్పుడు చెప్పిన పార్టీల మెయిన్ నాయకులు అందరూ బహిరంగ సభలోనే చెప్పడం జరిగింది. నా పాయింట్ ఏంటిదంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఒంటరిగా బరిలో ఉండబోతారా? మీ దగ్గర ఏమైనా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉందా? బరిలో రేపు జరగబోయే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారానికి వస్తుంది. దాంతోపాటు రేపు ఆంధ్రప్రదేశ్లో కనుక ఉమ్మడిగా ఏ విధంగానైతే అధికారానికి వచ్చిందో ఇక్కడ కూడా జరగవచ్చు. దానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇటు ఉమ్మడి కూటమిలాగా బీజేపీ, పవన్ కళ్యాణ్, ఇటు తెలుగుదేశం పార్టీ సార్, ఇక్కడ మేము వారితో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. వారితో కలిసి మేము రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ మీ టీడీపీలో గత పాలకులైనటువంటి గత నాయకులు, మీ టీడీపీ గత నాయకులు ఎవ్వరు లేరు, ఎట్లా గెలుస్తారు? అంటే ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చూడండి. నిన్నగా మొన్న పోయిన నెలలనే ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ జరిగింది. అది ఎందుకు జరిగింది అంటే అందరి ఆదరణ పొందిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఆ ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ అందరిని ఆదరణ పొందింది. ఇది ఒకటే కాదు, అన్ని రంగాలలో తెలుగుదేశం పార్టీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన విషయంలో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రజలలో అందరి అంటే బడుగు బలహీన వర్గాల మనసులలో తెలుగుదేశం పార్టీ అనేది ఉన్నది. కాకపోతే లీడరు, మీరు అన్నట్టు లీడరు లేరు. లీడర్ చాలామంది ఇతర పార్టీలకు వెళ్ళడం జరిగింది, వాస్తవమే, అది ఒప్పుకోవాల్సిందే. కానీ ఆ డెఫిసిట్ మాకు ఉంది. కానీ ఇప్పుడు రేపు జరగబోయే ఎన్నికలలో ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ఏం చేసింది, తెలంగాణని సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని అధికారానికి వచ్చి ఎంత అప్రపాలు చేసింది. మా టీడీపీ అధికారం ఉన్నప్పుడు మిగులు బడ్జెట్ తోటి 18,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి ఒప్పచెప్తే ఈరోజు 6 లక్షల కోట్ల అప్పుల పాలై మొత్తం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా తయారు చేసింది. మరి దీని తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు దాటింది, ఎంత అభివృద్ధి చేస్తుందని ప్రజలే గ్రహిస్తున్నారు.
తర్వాత ఆ పార్టీ ఏ విధంగా అధికారం వచ్చింది, ఎట్లా వస్తుంది అనేది అందరికి తెలిసిన విషయమే. సో ఇక్కడ మీకు ఓట్ బ్యాంక్ ఉంది అంటున్నారు, అన్నీ ఉన్నాయి అంటున్నారు, డెవలప్మెంట్ కూడా ఉంది అంటున్నారు. కాకపోతే ఇక్కడ మీ స్టేట్ లీడర్ని కూడా మీరు ఇంకా ఇప్పటిదాకా ఏర్పరచుకోలేదంటే ఇది దేనికి సంకేతం? అంటే మాకేందంటే గతంలో కొన్ని పొరపాటు జరగడం వల్ల దాన్ని సరిదిద్దుకోవడం కొరకు టైం పడుతుంది కాబట్టి మేము మా అధ్యక్షుని వేయలేకపోతున్నారు. అది మా అధ్యక్షుని మేము అడిగితే చెప్పడం జరిగింది. క్షుణ్ణంగా ఆలోచించి ముందు అన్ని కమిటీలు సమగ్రంగా వేసుకొని స్టేట్ కమిటీ వేసుకుందాం, దానికి పెద్ద ఆర్భాటం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన అభివృద్ధి అందరి మనసులలో ఉంది కాబట్టి, ప్రతి లీడర్ మనసులో ఉంది. ఇప్పుడు ఏ లీడర్ని అడిగినా నిన్నగా మన కాంగ్రెస్ లీడర్లను కూడా మీరు అధికారం ఉన్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నారు, గతం టీడీపీ ఉన్నారు. ఈ 3 పార్టీలో ఉన్నప్పుడు మీకు ఏ పార్టీ మంచిగా అనిపించింది అని అడిగితే మాకు టీడీపీ మంచిగా అనిపించింది అంటారు వాళ్ళు, ఆ పార్టీలో ఉండి కూడా. అంటే అలాంటి పరిస్థితి వస్తుంది కాబట్టి ముందు జరగబోయే ఎన్నికల్లో 29లో జరగబోయే ఎన్నికలు ఏవైతున్నాయో ఆ ఎన్నికలలో ఉమ్మడిగా మేము రావడం జరుగుతుంది. గతంలో మా పార్టీ నుంచి అందరూ ఓనమాలు దిద్దుకొని పోయి నేర్చుకొని క్రమశిక్షణ నేర్చుకొని ఇతర పార్టీలలో పనిచేయడం జరిగింది. కానీ వాళ్ళందరి చూపు మా పార్టీ వైపే ఉంది. అది బహాటంగా ఏ ఛానల్ చూసినా ఎవరిని మందలిచ్చినా, ఏ ఒక్క ఓటర్ని మందలిచ్చినా కూడా అందరి మనసులు దోచుకున్న పార్టీ ఒక ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. సరే, ఇక్కడ మీరు కొంతమంది ప్రజానాయకులు, ప్రజాప్రతినిధులు ఇలా అంటున్నారు, టీడీపీ మాకు మక్కువ, టీడీపీ చాలా ఇష్టం అని అంటున్నారు. మీరు అంటున్నారు వాళ్ళు అన్నంత మాత్రాన టీడీపీ వైపు టర్న్ అవుతారు అని చెప్పేసి ఎట్లా అనుకుంటారు? ఎస్, వాళ్ళ ఇష్టాన్ని వ్యక్తపరుస్తున్నారేమో. వ్యక్తపరచడం వేరు, రావడం వేరు. మీరు రెండింటిని ఒకే యాంగిల్లో ఎట్లా చూస్తున్నారు? అయితే ఎప్పుడైనా సరే రెండింటిని ఒకే యాంగిల్ ఎప్పుడు చూడము. కానీ ఒకటి, ప్రజలకు ఎప్పటికైనా అభివృద్ధి అనేది కావాలి. ఏ పార్టీ రాని, ఏ పార్టీ పోని. కేసీఆర్ అభివృద్ధి చేయలేదా? ఏది కాళేశ్వరం కమిషన్ కొరకు చేసిండు, అది సంవత్సరం కాకముందు కూలిపోయింది. 2 పిల్లర్స్ కొట్టుకుపోయింది. బాక్రాంగల్ ఎప్పుడు కట్టారు, నాగార్జున సాగర్ ఎప్పుడు కట్టారు, ఇట్లా పోతే ఈ పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ హీరాకుడ్ కానీ ఇవన్నీ ఎప్పుడో కట్టినాయి. 100 సంవత్సరాలు కట్టిన బాపతి ఇంతవరకు ఒక చెక్కు చెదరలే. మన కాళేశ్వరం 1,30,000 కోట్లు ఖర్చు పెడితే సంవత్సరం నిండక ముందే నీకు కొట్టుకుపోయిందంటే దాని అర్థమైంది. అంటే దాని నైపుణ్యత లోపించింది, కట్టడం కరెక్ట్ లేదు, వీళ్ళంతా కమిషన్ల కొరకు కట్టిందని తేలిపోయింది. రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేస్తాను లేరా 2.5 ప్రజాపాలనలో? ఇప్పుడు పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసింది. ఈ ప్రభుత్వం అప్పులకు వడ్డీలు కట్టుకుని చేరింది. అంతే తప్ప మించింది ఏం లేదు. వాళ్ళ చేతనైంది ఇంకా ఏం లేదు. ఇప్పుడు 6 గ్యారెంటీస్ అని చెప్పేసి వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. ఇది మీకు అవపడతాం లేదా? లేదు, చాలా చాలా తక్కువ. ఇప్పుడు ఎదున్న వాళ్ళ చేతుల పని ఉన్న తర్వాత చేస్తుంది తప్ప అసలు చేయాల్సిన పని ఏది సక్రమైన పద్ధతిలో చేయలేకపోతుంది. ఎందుకు అంటే దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు సెంట్రల్ బీజేపీ కానీ ఇక్కడ కాంగ్రెస్, ఈ రెండింటి పడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అనుకూలత ఈ గవర్నమెంట్ ఉండదు. కాబట్టి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అభివృద్ధి ఎట్లయితుంది, ఎందుకు కాదు అనేది కూడా ప్రజలే గ్రహిస్తారు. కాబట్టి రేపు ప్రజలు ఏ ప్రభుత్వం కావాలి, ఎవరు కావాలనేది ప్రజలే నిర్ణయిస్తారు. దానికి అనుకూలత ఏంటంటే రేపు రాబోయే ఎన్నికలు వచ్చేసరికి ఎవరు అవసరం లేదని ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలే ఓటేసి ప్రజలే గెలిపిస్తారు. అది ముమ్మాటి మాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే ఇక్కడ టీడీపీకి ఖమ్మం జిల్లా ఓకే అనే ఒక టాక్ వినిపిస్తూ ఉంది. మిగతా జిల్లాలలో టీడీపీ అంతంత మాత్రం కూడా లేదు అనేది ఒక టాక్, మరొక టాక్ వినిపిస్తూ ఉంది. ఏం చెప్తారు? మీకు ఇప్పుడు ఖమ్మం జిల్లా అనేది అది కంచుకోట, అది వాస్తవం. ఖమ్మం జిల్లా కంచుకోట వాస్తవమే. ఇప్పుడు ములుగు జిల్లా ఉంది. ఇప్పుడు నివురు కప్పిన నిప్పులాగా కార్యకర్తలు ఉన్నారు. కానీ మీ ములుగులో కార్యకర్తలు ఉన్నారా? ఉన్నారు, కార్యకర్తలు అంతటా ఉన్నారు. ప్రతి వేరే పార్టీలకు వెళ్ళలేదా వాళ్ళు? వేరే పార్టీకి కొందరు వెళ్ళారు, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. లీడర్ పోయారు, క్యాడర్ మాత్రం ఎక్కడ చెక్ చేయలే. ఇప్పుడు లీడరే వెళ్ళిపోతే, క్యాడర్కి దిశానిర్దేశం చేసే లీడరే వెళ్ళిపోతే ఏంటి, వాట్ నెక్స్ట్? అయితే గతంలో ఏంటంటే ఒక లీడర్ పోతే 100 మంది ఆయన ఎమ్మడి పోయేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, ఎవరు చేసారు అనేది పబ్లిక్ గ్రహించింది. కాబట్టి ఎవరు మారినా మనకు అవసరం లేదు, ఓటేసే నాడు ఎవరికి వేయాలో వాళ్ళకి వేస్తారని నిర్ణయానికి ఉన్నారు. కాబట్టి ఏ లీడర్ మారింది కానీ ప్రజలు మారలే, ప్రజలు ఓటర్ కూడా మారలే. మా ఓట్ బ్యాంక్ అనేది చెక్కు చెదరకుండా అట్లాగే ఉన్నది. మొన్న ఎలక్షన్లో కూడా
మొన్న ఇప్పుడు గెలిచిన పార్టీ కానీ ఈ మున్సిపల్ ఎలక్షన్ సర్పంచ్ ఎలక్షన్ సార్ సర్పంచ్ ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ కూడా మా వాళ్ళు కొందరు గెలిచారు. కానీ మా వాళ్ళు ఏంటంటే పోటీ చేయదనే ఉన్నది కాబట్టి మేము పోటీ చేయలేకపోయినాం. ఎందుకు అంటే మనం పోటీ చేసేదానికన్నా మన హెడ్ని పెట్టుకొని అన్ని రంగాల రెడీగా ఉన్నామని అన్నప్పుడే పెట్టాలి అనే ఉద్దేశంతో మేము పోటీలో దిగలేదు. కానీ మేము ఎప్పుడైనా రంగానికి మేము ఎన్నికల రంగానికి సిద్ధంగానే ఉన్నాం. మా బాస్ మీరు ఎన్ని మాట్లాడినా ఏం చేసినా మీకంటూ ఒక అధ్యక్షులు ఉండాలి స్టేట్కి. సరే చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టండి, తెలంగాణ స్టేట్ వరకు నేను మాట్లాడుతూ ఉన్నాను. తెలంగాణ స్టేట్లో మీకంటూ ఒక బాస్ ఉండాలి. వాస్తవమే ఉండాలి, మేము అందరం కోరుకుంటున్నాం. మా బాస్ ఎప్పుడు వస్తారు? ఆ బాస్ ని ఎప్పుడు మీరు ప్రకటించే అవకాశం? త్వరలోనే, నెక్స్ట్ మంత్ ఈ వచ్చే జూలైలో తప్పకుండా మేము. ఇప్పుడు చంద్రబాబు గారు ప్రకటిస్తూ ఉన్నారు, వారు వేరొక పార్టీకి వెళ్తూ ఉన్నారు. ఎల్ రమణ గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు, ఇట్లా ప్రకటించిన ప్రతి ఒక్కరు వేరే వేరే పార్టీకి వెళ్తా ఉన్నారు. ఇప్పుడు మరలా మీరు ప్రకటించబోయేటువంటి క్యాండిడేట్ కూడా వేరే పార్టీకి వెళ్ళారని ఏంటి సంకేతం? ఇప్పుడు ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్యంలో సర్వ హక్కులు అందరికీ ఉన్నాయి. పోయే హక్కు ఉంది, వచ్చే హక్కు ఉంది, నిలదీసే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది. మీ రాష్ట్ర అధ్యక్షులే వేరే పార్టీకి వెళ్తున్నారని అంటే టీడీపీలో మైనస్లు ఎక్కువ ఉన్నట్ట, టీడీపీకి మైనస్ ఎక్కువ ఉన్నట్ట, టీడీపీకి ఓట్ బ్యాంక్ లేనట్ట. టీడీపీకి వాల్యూ ఎక్కువ ఉన్నట్టు. ఎందుకంటే ప్రతి పార్టీ టీడీపీ అధ్యక్షుని కోరుకుంటున్నట్టు దాని అర్థమైంది. టీడీపీకి వాల్యూ ఉంది కాబట్టి టీడీపీలో పనిచేసే వాడికి ఎక్కడొచ్చినా బ్రహ్మరథం పడుతురు కాబట్టి ఆ వాల్యూ అట్లే ఉంది. ఉండబట్టే మా నాయకులను తీసుకుంటారు. లేకపోతే మా నాయకులు ఎవరిని కోరరు. మా నాయకులను ఎవరు దగ్గర కూడా అనేరు. మేము అభివృద్ధి చేయకపోతే, మాకు సత్తా లేకపోతే, కళ లేకపోతే, అలాంటి పద్ధతులు లేకపోతే మా నాయకులు ఎవరు తీసుకోరు. కానీ మా నాయకుల్ని తీసుకొని మళ్ళీ అగ్రభాగాన పెడుతున్నాం. మా నాయకుల్ని ఎమ్మెల్సీ ఇస్తున్నారు, ఎమ్మెల్యే ఇస్తున్నారు, మంత్రులు ఇస్తున్నారు, ఎంపీలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మళ్ళీ మా నాయకులకు ఇస్తున్నారు. మీరు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుల్ని ఇట్లా ప్రకటిస్తున్నారో లేదో కేసీఆర్ గారు దాన్ని అందిపుచ్చుకొని వారి పార్టీలోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు మరలా మీరు ఏదైతే అనౌన్స్మెంట్ చేస్తారో సేమ్ అదే రకంగా అదే యాంగిల్లో జరగదని ఏంటి గ్యారెంటీ? ఇప్పుడు ఎవరికి గ్యారంటీ ఏం లేదు ఎప్పటికైనా, వాస్తవమే. కానీ ఇప్పుడు మేము చూసేది ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ పోవంగా వడబోసి ఉన్న వాళ్ళే నికార్సైన కార్యకర్తలు ఉన్నాం. అందరం నాయకులమే. అందరం ఇప్పుడు దాదాపు 44 సంవత్సరాల నుంచి మనం పార్టీకి అంటిపెట్టుకుని ఉన్నాం. ప్రతి విషయాల్లో పాల్గొంటున్నాం, ప్రతి ప్రోగ్రాంలో పాల్గొంటున్నాం, ప్రజల సమస్యల్ని ఎండగడుతున్నాం. గత అధ్యక్షులను కూడా నికార్సైన టీడీపీ నాయకులే అన్నారు. ఆ నికార్సైన నాయకులే కేసీఆర్తో జత కట్టిపోయిళ్ళు. వాళ్ళు కొంత స్వార్థపరులు, వాళ్ళ స్వార్థం కొరకు వచ్చి తెలియకుండా స్వార్థం కొరకు పార్టీలు చేయనాయి. మళ్ళీ వాళ్ళ అవసరం తీరదు అని గ్రహించి తప్పుకోవడం జరిగింది. అంతేగాని అది దానికి ఎవరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. కాకపోతే 10 సంవత్సరాల్లో కేసీఆర్ డెవలప్మెంట్ చేశారు ఎంతో కొంత, తర్వాత రేవంత్ రెడ్డి గారు డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు టీడీపీ ఎందుకు గెలిపించాలి టీడీపీని? అయితే ఇప్పుడు గత సంవత్సరంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి తక్కువే నా దృష్టిలో. ఎందుకంటే కమిషన్ల కొరకు కాళేశ్వరం కట్టిండు, మిషన్ భగీరథం అది కమిషన్ల కొరకు కట్టిండు. ఒక్క కట్టింది ఏంటంటే సెక్రటరీ కట్టమని ఎవరు కోరుకోలే. కానీ ఉండాలి నా పేరు, తన పేరు కొరకే కట్టారు సెక్రటరీ. దానివల్ల సరే మంచిదే, మన తెలంగాణలో ఒక సెక్రటరేట్ బాగుందని చెప్పడం కొరకు అది ఒక్కటి కట్టింది తప్ప డెవలప్మెంట్ ఎక్కడుంది చెప్పమనండి. రోడ్లు గతంలో మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు రోడ్లు ఏ విధంగా ఉండే, ప్రతి పల్లెటూళ్ళలో ప్రతి గ్రామాలలో కూడా ఎన్టీ రామారావు కానీ మొదలు పెడితే చంద్రబాబు నాయుడు వరకు కూడా మా పార్టీ వేసిన సిమెంట్ రోడ్లే కానీ ఇప్పుడు కొందరు వేస్తుంది తప్ప ఇంతవరకు అంత పెద్ద ఎత్తున ఎక్కడ జరగలేదు, అభివృద్ధి చేయలేదు ఏ పార్టీ కూడా. ఇంకొకటి ఏంటంటే మా పార్టీ గతంలో చేసింది అనేది ఒకరి కాదు, ప్రపంచ లెవెల్లో ఆంధ్రప్రదేశ్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పటంలో, అంటే హైదరాబాద్ని ప్రపంచ పటంలో చూపెట్టింది ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు. సార్ ఇప్పుడు అదంతా కాదు సార్. ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ అనే ఒక ప్రాసెస్ నడుస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. డెవలప్మెంట్ అనే నినాదం మీదనే పార్టీలు గెలుస్తూ ఉన్నాయి. మేము చేస్తున్నాం అనే యాంగిల్ మీద. టీడీపీ ఇప్పుడు మీ నినాదం ఏంటిది, మీ స్లోగన్ ఏంటిది? ఒకటేంటంటే ఎప్పుడైనా సరే అభివృద్ధి అన్నప్పుడు
ఆర్థిక మూలాలు సృష్టించే భాగాలు కావాలి ఏ పార్టీ వచ్చినా కూడా. మరి బీఆర్ఎస్ వచ్చినప్పుడు ఏం చేసింది? ఆర్థిక మూలాలు సృష్టించే భాగాలు ఏమనంటే ఇక్కడ ప్రధానంగా పరిశ్రమలు అభివృద్ధి అవి కావాలి. ఇక ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి? బీఆర్ఎస్ వచ్చినాక లేని లేదు. అదే పరిశ్రమలు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు 9 సంవత్సరాల పరిపాలన జరిగినప్పుడు అనేక ఎంఎన్సీ కంపెనీలు అనేక కంపెనీలు వచ్చి ఇక్కడ అగ్రిమెంట్ చేసుకొని డెవలప్మెంట్ చేసినాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే దీని బిల్ గేట్స్ కంపెనీ ఆయనది కానీ, ఇంకా టీసీఎస్ కానీ, ఇంకా అలాంటి కంపెనీలు ఎన్నో వచ్చినాయి. ఎన్నో పార్కులు వచ్చినాయి. ఐటీ పార్కులు కానీ 300 ఎకరాల ఐటీ పార్కు ఇక్కడ శంషాబాద్ దగ్గర. తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్టు అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఏంది? ప్రపంచంలో అభివృద్ధి కాముకులు ఎవరైతే బిజినెస్దారులు ఉన్నారో వాళ్ళందరికీ డైరెక్ట్ వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ అభివృద్ధిని చూసి తన కంపెనీలు పెట్టుకునే స్థితిగతుల్ని కల్పించి చంద్రబాబు నాయుడు ఒకడే. రైట్. అట్లాగే ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ అంటే సంవత్సరానికి 450 మంది మేధావులను తయారు చేస్తుంది ఆ స్కూలు. అటువంటిది ఇండియాలోనే ఎక్కడ లేదు. దట్ ఈజ్ ఓన్లీ హైదరాబాద్. అది ఒక చంద్రబాబు నాయుడు వల్లనే జరిగింది. ఇప్పుడు మీరేమో ములుగు నియోజకవర్గానికి చెందిన ఒక లీడర్. ములుగు నియోజకవర్గంలో మీకంటూ ఒక ఇది ఉంది, మీ మాట నడుస్తుంది. ఏది టీడీపీ వరకు నేను చెప్పేది. అక్కడ సీతక్క గారిని ఓడించేంత కెపాబుల్ మీలో ఉందా? సీతక్కని ఓడించాలి కాదు, ఇవాళ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కార్యక్రమాలు చేస్తున్నాయి, ఎంతవరకు డెవలప్మెంట్ అయిందంటే ఏమీ లేవు. ఓన్లీ కొన్ని స్కీములు పెట్టుకొని ఏమి లేదు. సీతక్క గారు ఎలా గెలుస్తున్నారు అక్కడ? గెలవడం అది కామన్. ఇప్పుడు ఎట్లా అంటే మేము ఒక మాట చెప్పాలంటే సీతక్క ఏ విధంగా గెలిచిందో ఆమెకే తెలుసు. ఆమె ఆత్మనాడిగా చెప్తారు, వాళ్ళ కార్యకర్తలు నాడిగా చెప్తారు. ఈవెన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం ఉన్నాడు, ఆయన ఒక మినిస్టరు, ఒక ఇంపార్టెంట్ పోస్ట్లో ఉన్నాడు, రెవెన్యూ మినిస్టరు. కానీ ఆయనే చెప్పిండు బాటంగా బహిరంగంగా, ఈనాడు మేము గెలిచినామంటే మీ పుణ్యాన్ని అని చెప్పడం జరిగింది. మరి అంటే దాని అర్థమైంది, మా కార్యకర్త మా పార్టీ అధికార పోటీలు లేరు కాబట్టి వేరే ఎవరు పడితే వాళ్ళకి ఎందుకు వేయాలని కొంత కార్యకర్తలు ఇటు మొగ్గు చూపడం జరిగింది. అది వాస్తవం. ఇప్పుడు బీఆర్ఎస్కి ఇక్కడ చెక్కు చెదరని ఓట్ బ్యాంక్ ఉంది, కాంగ్రెస్కి ఎట్ ద సేమ్ టైం ఓట్ బ్యాంక్ ఉంది, బీజేపీ కూడా ఓట్ బ్యాంక్ ఉంది, తెలంగాణలో ఉంది. మరి ఈ ముగ్గురు పార్టీలు పంచుకున్నాక టీడీపీకి ఎక్కడ ఉంది ఓట్ బ్యాంక్? ఒక్కసారి ఇక్కడ ఓట్ బ్యాంక్ ఉన్నది లేనిది ఎవరికన్నా మీకే ఎక్కువ తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఒకసారి ప్రజలలో పోతే ఏ ప్రభుత్వం ఎంతవరకు అభివృద్ధి చేసింది, ప్రజలకు సంబంధించిన కార్యక్రమం ఏం చేసినాయి, అభివృద్ధి కార్యక్రమం ఏం చేసినాయి, కావాల్సిన వసతులు ఏం కల్పించారు అని తెలుసుకుంటే అది ప్రజలే మీకు చెప్తారు. అసలు ఒక్కసారి చూస్తే ఒక 20 ఏళ్ళ చరిత్ర చూస్తే గతంలో ఇప్పుడు పార్టీ 44 సంవత్సరాలు మా పార్టీ పుట్టిన తర్వాత 83 అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత మధ్యలో 9 సంవత్సరాలు ఏకగ్రీవంగా చంద్రబాబు నాయుడు పరిపాలించిన తర్వాత అప్పటి వరకు ఒకసారి అభివృద్ధి చూస్తే ఐటీ రంగం కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, తర్వాత రోడ్డు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు కానీ, ఇంటర్నెట్ బిజినెస్ స్కూల్ కానీ, తర్వాత ఐటీ కంపెనీలు కానీ, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో మొత్తం విద్యార్థుల్ని ఇంటర్నేషనల్ లెవెల్లో చదువుకొని అయ్యే విద్యా సంస్థలు అంటే 773 ఇంజనీరింగ్ కాలేజీ ఒక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 773 కాలేజీలు కట్టించిన ఘనత ఒక చంద్రబాబు నాయుడుదే. ఆ 773 కాలేజీలలో సంవత్సరానికి ఎంతమంది తయారయ్యారు, ఎంతమంది ఇంటర్నేషనల్ లెవెల్లో జాబులు పొందారు, ఉపాధి కల్పించారు, ఉపాధి పొందిరు అనేది మొత్తం దాన్ని తీస్తే మీకు డేటా తీస్తే మీకు అర్థమవుతుంది క్షుణ్ణంగా అసలు తెలంగాణ ఎంతవరకు అభివృద్ధి చెందింది, ఎవరు చేశారు, ఎవరి వాళ్ళు ఎంతమంది లాభం పొందారు. ఈనాడు ప్రభుత్వ ఉద్యోగాలనే అమ్మాయిలు పెళ్లి చేసుకొని ప్రభుత్వ ఉద్యోగాలనే చేసుకుంటలేరు. అంటే ఈనాడు ఐటీ రంగం అట్లా మరిపించింది. అటువంటి అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడిని తెలుగుదేశం పార్టీని ఈనాడు ఏదో తెలంగాణ సెంటిమెంట్ మీద వచ్చి ఏది 1969 నుంచి సెంటిమెంట్ తోటి తెలంగాణ కావాలన్నారు కాబట్టి ఆ సెంటిమెంట్ అడ్డం పెట్టుకున్నారు. అడ్డం పెట్టుకొని తెలంగాణ రావడం జరిగింది తప్ప ఇక్కడ సెంటిమెంట్ మీద వచ్చింది తప్ప అభివృద్ధి మీద రాలే.
యా మీరు ఇక్కడ అభివృద్ధి చేసింది ఒక తెలుగుదేశం పార్టీ ఒకటే. మేము గంటాబాదం చెప్పగలుగుతాం, మాకు చెప్పే హక్కు ఉంది. మేము రేపు ప్రజల్లో పోయి కూడా అదే మేమేమి అభివృద్ధి చేసినాం అన్ని విషయాలు మొత్తం క్షుణ్ణంగా చెప్పడానికి సిద్ధం ఉన్నాం. సార్ మీరు చెప్పే డెవలప్మెంట్ 20 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఈ పార్టీలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రజలకి ఇవి చెప్తే తొందరగా వాళ్ళకి అదైపోతుంది కదా. మీరు 20 సంవత్సరాల క్రితం చేసింది చెప్తే ప్రజలు మీ వైపు మొగ్గుతారు అని చెప్పేసి ఎట్లా అనుకోగలం? అంటే ఎప్పుడైనా సరే ప్రజల కొరకు పనిచేసింది ఎవరు? ఇప్పుడు మేమే ఉన్నాం. నేను ములుగు జిల్లా ఇప్పుడు కేసీఆర్ పాలన చేయట్లేదా, రేవంత్ పాలన చేయట్లేదా? అది ప్రజల నిర్ణయం. 10 సంవత్సరాలు కనుక వాళ్ళ పరిపాలన కనుక కరెక్ట్ ఉంటే 11వ సంవత్సరం ఎందుకు గెలవలే? అంటే వీళ్ళు మాకు పనికిరాలని పక్క పడేసారు. వాళ్ళని ఓడించాల్సిన అవసరం. ఇప్పుడు మనమే అనుకుందాం, చంద్రశేఖరు నిజమైన పరిపాలన చేసిండు, అందరికీ అభివృద్ధి కార్యక్రమం చేసిండని అనుకుందాం. అనుకున్నప్పుడు 3వ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎట్లా ఓడిపోతారు? బీఆర్ఎస్ ఓడిపోవడానికి వీల్లేదు మరి, అంత మంచి పరిపాలన ఇచ్చినప్పుడు. ఇవాళ కాంగ్రెస్ మళ్ళీ గెలిపించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ఏంది, వాళ్ళు అప్పులపాలు చేశారు, అప్పుల్ని వడ్డీలు కట్టుకుని చేరారు. అంతే తప్ప ఇప్పుడు జరిగిన అభివృద్ధి ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం అభివృద్ధి చేసి చెప్పమని అసలు మేము చెప్తాం. గంటాపద ఇంకా కాదు, ఇంకా మేము బతికిన రోజు చెప్పినా మా స్కీమ్లు ఉంటాయి తప్ప. ఇవాళ ప్రతి ఒక్కడు 2 రూపాయల కిలో బియ్యం తింటున్నాడు. అది మర్చిపోరు ఎవరు. 2 రూపాయల కిలో బియ్యం తిన్నాడు అంటే దాని అర్థం ఎవరు దాని కారకులు? ఎన్టీ రామారావు. బడుగు బలహీన వర్గాలందరూ కడుపు నిండా ఆనందం అనే ఉద్దేశంతో 2 రూపాయల కిలో బియ్యం పెట్టిండు. ప్రపంచంలో ఎక్కడ ఎవరు పెట్టలే ఇంతవరకు. ఉన్నటువంటి ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి 119 నియోజకవర్గాల్లో టీడీపీ క్యాండిడేట్స్కి లీడర్లే లేరంట. అది అబద్ధం. మా సత్తా ఏందో ఒకసారి ఇప్పుడు ఎన్నికల మీరు నిలబడవు చెప్తుంది. ఇప్పుడు ములుగు నుంచి అంటే మీరున్నారు, ఇట్లా అన్ని నియోజకవర్గాల్లో లేరంట. కొన్ని నియోజకవర్గాలు అసలు లేరంట. అన్ని నియోజకవర్గాలు ఇక్కడ ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ లీడర్ దిక్సూసి చూపేటువంటి లీడర్ లేరంట. వేరే పార్టీకి వెళ్ళిపోయారంట. ఇప్పుడు లీడర్లు ఎంతమంది కావాలండి? నీకు 119 మంది ఉన్నారు, 1000 మంది లీడర్లు ఉన్నారు. 119 కాదు, 1000 మంది. ఒట్టిగా మరి లీడర్లు లేరనే టాక్ బయటికి ఎందుకు వస్తా ఉంది? అయితే ఇప్పుడు ఒకటేంటంటే తెలంగాణలో తెలుగుదేశం మన బీఆర్ఎస్ పార్టీకి ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉన్న భయం ఏంటంటే గతంలో చేసింది కానీ ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కానీ చంద్రబాబు నాయుడు కానీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కనపడుతున్నాయి తప్ప మిగతా ఏవి కనపడతలేవు. మళ్ళీ వాళ్ళు అధికారానికి వస్తే మళ్ళీ తిరుగు లేకుండా వస్తారు, వాళ్ళవే కనపడుతున్నాయి. కాబట్టి వీళ్ళని ఇప్పుడే కొద్దిగా బెదిరించాలి. లీడర్ లేరనో లేకపోతే వచ్చినా మేము ఒప్పుకోమను, ఇది ఆంధ్ర పార్టీ అనో లేకపోతే పవన్ కళ్యాణ్ అక్కడ ముఖ్యమంత్రి ఇక్కడ ఎందుకు వస్తున్నానో, ఇవన్నీ సొల్లు కూతలు ఇవి. ఇలాంటివి అనాల్సిన అవసరం లేదు. రాజ్యాంగపరంగా ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఎక్కడ అంతర పోటీ చేసే హక్కు ఉంది, నివసించే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది, అన్ని హక్కులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి ఏరియాలో తిరుగుతాడు. కానీ ఆంధ్ర పార్టీ తెలంగాణ పార్టీ అనేది లేదు. ఇక్కడ అన్నదమ్ములా కలిసి ఉంటారు. నా పాయింట్ ఏంటంటే లీడర్లు లేరనే టాక్ బలంగా బయటకు వస్తూ ఉంది. మీరు ఇంకా ఎప్పుడు కమిటీ వేసుకుంటారు? మీకంటూ బాస్ని ఎప్పుడు నిర్ణయించుకుంటారు? ఇంకా 2.5 సంవత్సరాలు టైం ఉంది ఎలక్షన్లకు. మేము వచ్చే నెల వేసుకుంటాము. వచ్చే నెల కంపల్సరీ ప్రెసిడెంట్ క్యాండిడేట్ డిక్లేర్ అంటే మీలో డిక్లేర్ అయిపోయిందా? అఫీషియల్ కాకుండా ఆల్రెడీ అందరూ అన్ని నియోజకవర్గాలకు రెడీ ఉన్నారు. అన్ని బాస్ తెలంగాణ బాస్ నేననేది తెలంగాణ బాస్ సిద్ధంగానే ఉన్నారా? ఉన్నారు. ఇప్పుడు రెడీగా ఉన్నారు. రోజు ఆఫీస్కి వస్తున్నారు. ఆఫీస్కి వచ్చి అందరు లీడర్లు అందరూ కలుసుకుంటున్నారు. కాకపోతే తెలంగాణ ఇంకా డిక్లేర్ చేయలేదు. ఎందుకు అంటే ఎవరైనా ఏ పార్టీకైనా ఒక సిస్టమ్ ఉంటుంది. ఏ పార్టీ లేకుండా కాకుండా మాది క్రమశిక్షణ పార్టీ కాబట్టి బాస్ ఏది చెప్తే అది మేము తప్పకుండా తూచా పాటించాల్సిందే. ఇప్పుడు ఆ బాసే లేరు కదా. బాస్ ఎందుకు లేరు? మాకు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పక్కన పెట్టి ఇప్పుడు తెలంగాణ గురించి నేను మాట్లాడేది. తెలంగాణ కొరకే ఇప్పుడు బాస్ రెడీ అయినా అందరు రెడీ ఉన్నారు. ఇంకా పోటీ అయింది. నన్ను పెట్టాలని పోటీ అయింది. పోటీలో ఉన్నారు. పోటీలో 60 డజన్ మంది ఉన్నారు. ఇప్పుడు అవునా? 60 డజన్ మంది నాకు కావాలి. మీరున్నారైంది అలా దాంట్లో మేము లేవు. మేము ఎప్పుడు అడగలే. అధ్యక్ష నాకు అన్ని అర్హతలు ఉన్నాయి. అధ్యక్షుని ఇస్తే నేను చేయను కాదు, నేను కూడా రెడీ. కానీ అర్హత ఉన్నోళ్ళు వాళ్ళే చేస్తారు. మేమున్నాం. నేను 87లో MA BD చేసిన ఫుల్ టైం వర్కర్ని.
పార్టీ పుట్టిన కానీ ఉన్నా, నాకు లేని అర్హత ఏమి లేవు. యా ఓకే. ఇప్పుడు స్టేట్ బాస్ని నిర్ణయించేటువంటి ఆ తరుణంలో ఇలాంటి కొనమానం తీసుకుంటారు. ఎక్స్ ఎంపీఆర్, ఎక్స్ ఎమ్మెల్యేఆర్, ఎక్స్ మినిస్టర్, ఇలా ఎక్స్ అయి ఉండాలనా? అట్లేం లేదు, ఒక అనుభవం ఉండాలి, పార్టీ అందరికీ కలుపుకుపోయే గుణం ఉండాలి, పార్టీ అంటే అవగాహన ఉండాలి. మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు రావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా రావచ్చు, ఎమ్మెల్సీలు రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా అందరూ అర్హతే. కానీ అది కొందరికే ఉంటుంది, ఎందుకంటే అందరినీ పోటీ పెట్టి నువ్వు అని అనకుండా కొందరికే ఉంటుంది. కాబట్టి దాంట్లో ఎవరు అనేది ఆల్రెడీ డిసైడెడ్ మా చంద్రబాబు నాయుడు ఆల్రెడీ డిసైడెడ్, కాకపోతే బయటికి పెట్టలేదు. ఈ త్వరలోనే నెక్స్ట్ మంత్లో కంపల్సరీ కమిటీ వేస్తారు. దానికి పొలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు, జాతీయ కమిటీ ఉన్నది, అధికార ప్రతినిధులు ఉన్నారు, తర్వాత స్పోర్ట్స్ స్పీకర్లు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఒక కమిటీ అధ్యక్షుడు ఇప్పుడు ఇక్కడ వేస్తే కమిటీలు కూడా అన్ని సిద్ధంగా, అన్ని మండలాల 600 మండలాలు కూడా కమిటీలు సిద్ధంగానే ఉన్నాయి. 2029లో పసుపు జెండా తెలంగాణలో అంటే అన్ని చోట్లలో ఎగరబోతుందా? అంతేట అన్ని మండల కేంద్రాలు కూడా మేము జెండా కార్యక్రమం పెట్టుకుంటాం, అందరి కార్యకర్తల్ని అవేర్నెస్ చేస్తాం. తర్వాత ప్రతి పార్టీ ఇప్పుడు బీజేపీ కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళందరినీ కూడా కలుపుకోబోతాం. ప్రజల మేము అనేది ఏంది గతంలో అంటే ఇప్పుడు ఇక్కడ కూడా అలయన్స్ అయితే దీన్ని బట్టి చూస్తే కావచ్చు, కూటమి కూడా కావచ్చు, కాదని అనేది లేదు. కూటమి కానీ మేము సిద్ధంగానే ఉండి మేము అలయన్స్ కూటమినే వస్తాం. కూటమి కాదన్నా మేము సింగిల్ చేస్తే కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. ఇవాళ బీజేపీలు కలుపుకోకపోయినా మేము సింగిల్గా పోటీ చేస్తే కూడా సిద్ధంగానే ఉన్నాం. 80% మేము వెనకపోవాల్సిన అవసరమే లేదు. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా హైదరాబాద్లో జిహెచ్ఎంసీ జరిగిపోయే 300 సీట్లకు మేము పోటీ చేస్తే సిద్ధంగా ఉన్నాం, రంగం సిద్ధమైంది. యా. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ములుగు జిల్లా ప్రజలకి ఒక క్లారిటీ ఇవ్వండి. అసలు మీ బాస్ని ఎప్పుడు నిర్ణయిస్తారు, తెలంగాణ బాస్ని? అసలు మీ పార్టీ యొక్క సంస్థాగతమైనటువంటి వివరాలు ఏం వెల్లడిస్తారో చెప్పండి. అసలు ములుగు ప్రజలకు ఏం చెప్పాలో చెప్పండి. అయితే ఇప్పుడు తెలంగాణ అధ్యక్షుల్ని త్వరలో నెక్స్ట్ మంత్ నిర్వహించడం జరుగుతుంది, తప్పకుండా అవుతుంది. తర్వాత అదే అధ్యక్షుడు త్వరలోనే మా ములుగు జిల్లాకు వస్తా అని చెప్పిండ్రు. అధినాయకులు అందరిని అడిగితే తప్పకుండా వస్తా అన్నాడు. చంద్రబాబు నాయుడు కూడా నేను తప్పకుండా మీ ములుగు ఏరియాని సందర్శిస్తానని చెప్పిండు. మొన్ననే ఒక వారం రోజుల క్రితం పోయి కలిసినప్పుడు అడిగితే తప్పకుండా అధ్యక్షుని చేసి ములుగు ఏరియాకి వస్తా అని చెప్పిండు. మేడారం కూడా సందర్శించాలి, అవసరమైతే మేడారం దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం ఆర్గనైజేషన్ అనేది అన్నారు, అట్లా చెప్పారు. కాబట్టి రావచ్చు చంద్రబాబు నాయుడు త్వరలో మా ములుగు ఏరియా కూడా సందర్శించడం జరుగుతుంది. మేము మా నాయకులకు ఏంటంటే కొద్దిగా నిరుత్సాహపడరు, ఏంటంటే పార్టీ ఎన్నికలలో పార్టిసిపేట్ కానప్పుడు మనం ఏందనేది కొద్దిగా నిరుత్సాహపడదు. కానీ ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎన్ని అవస్థలు వచ్చినా అవాంతరాలు వచ్చినా అన్నిటి తట్టుకొని ఇప్పటివరకున్న కార్యకర్తలకు, లీడర్లకు, నాయకులకు, గ్రామ నాయకులకు, లేకపోతే మన ఈ మండల నాయకులకు, దాంట్లో రాష్ట్ర నాయకులకు అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ మేము పేరున వాళ్ళందరి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే చాలా ఓపికతోటి వాళ్ళందరూ ఇన్ని సంవత్సరాలు 44 సంవత్సరాలు ఉన్నారు కార్యకర్తలు, అన్ని గ్రామాలలో ఉన్నారు. పార్టీ పుట్టిన కానీ ఇప్పటి వరకు చెక్కు జరగకుండా మొక్కని ధైర్యంతో ఉన్నారు. ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. మా పార్టీ విగ్రహాలని మేము ఓపెన్ చేస్తాం అని మా ఎన్టీ రామారావు విగ్రహాన్ని మేము ఓపెన్ చేస్తామని కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు పోటీ పడుతున్నారు. మేము ఓటు చేస్తే లేదు మేమే ఓపెన్ చేస్తాం మేమే దండేస్తామని పోటీ పడి దండేస్తాం. అంటే ముందు ఏ విధంగా ఉంటుందో మీరే ఊహించుకోవాలి. అట్లాంటి పరిస్థితులు అంటే ఎన్టీ రామారావు అందరి మరలేని మనిషి వ్యక్తిలాగా యుగపురుషుడు అనాలి, యుగపురుషుడు కాబట్టి అతనిని అందరూ దృష్టిలో ఉంచుకొని ఒక భగవంతునిలాగా కొలిసిన వ్యక్తి కాబట్టి అతన్ని ఎవరు ఇంతవరకు మర్చిపోలేదు, ఏ పార్టీ వాళ్ళు మర్చిపోలే. నిన్నయాల కాంగ్రెస్ వాళ్ళు విగ్రహావిష్కరణ చేశారు, చాలా గొప్ప విషయం. అదే చాలా నిదర్శనం మా పార్టీని అభిమానిస్తున్నారు అనేది. తర్వాత అదే బీఆర్ఎస్ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ బాటంగా చెప్పారు, అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడే, చంద్రబాబు నాయుడు చేసినంత ఎవరు చేయలేదు, వాస్తవం ఒప్పుకోవాల్సిందే అని వాళ్ళే బయటని చెప్పారు. కాబట్టి ఈనాడు ఆ గతంలో జరిగిన అభివృద్ధి కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడ అభివృద్ధి ఉన్నది అంటే ఈరోజు తెలంగాణకు 1,50,000 నుంచి 2 లక్షల కోట్లు వస్తున్నాయంటే సంవత్సరానికి ఆదాయం, అది ఐటీ రంగం ద్వారా. మరి ఐటీ రంగంలో
ప్రధాన పాత్ర పోషించింది చంద్రబాబు నాయుడు. మొన్న చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు అసలు చంద్రబాబు నాయుడు అంటే ఏంది, ఆయన చేసిన గతంలో చేసిన పనులు ఏందనేది ఆ అరెస్ట్ తోటే మొత్తం బయటపడి 70 దేశాల నుంచి అందరూ గగ్గోలు పెట్టి చంద్రబాబు నాయుడు అరెస్ట్ని నిరసన చెప్పడం జరిగింది. అదే మన హైదరాబాద్ కానీ అందరూ ఐటీ రంగం మొత్తం గగ్గోలు పెట్టి నిరసనలు తెలిపారు. కాబట్టి మా పార్టీ ఎక్కడ వెనకంజ లేదు. ములుగు జిల్లాలో ముందే ఉంటుంది. ములుగు జిల్లాలో కూడా అన్ని గ్రామాలలో కూడా అన్ని మండలాల్లో మేము కమిటీలు వేసుకోవటం, కొన్ని కమిటీలు వేసాం, ఇంకా కమిటీలు వేస్తాం సిద్ధంగా ఉన్నారు. అన్ని కమిటీలకు సంబంధించిన వ్యక్తులు మొత్తం రెడీగా ఉన్నారు. మేము త్వరలోనే ఆ కార్యక్రమం పూర్తి చేసి అన్ని గ్రామాలలో గ్రామాన మండల హెడ్ క్వార్టర్లో గద్దెలను నిర్వహించి లేని కాడ ఉన్న కాడ గద్దెలేసి లేని కాడ గద్దెల్ని నిర్మాణం చేసి మా పార్టీని ముందుకు తీసుకొస్తామని నేను చెప్తున్నాను. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.